సీఎం జగన్ పైన విజయవాడలో జరిగిన రాళ్ల దాడిపైన పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ఇద్దరు అన్నదమ్ముల స్పందన చూసిన తర్వాత అసలు వీళ్ళిద్దరిని చూసి ఏమిరా నాగబాబు, పవన్ కళ్యాణ్ మీ వల్ల ఈ దేశానికి ఉపయోగం అనే మాట అందరు ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళిద్దరు ఏం మీడియా ముందుకు వచ్చి బహిరంగ సభలో ఏం చెప్తున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి తలిగితే సమాజానికి ఏం సంబంధం పోయి అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, జెడ్పీఎస్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, ఇంతమంది కార్యకర్తలు ఏం చేస్తున్నారని మాట మాడుతున్నాడు. అట్లా అలాగే అసలు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల ముందు, జగన్మోహన్ రెడ్డి చేసే పొలిటికల్ వైలెన్స్ ముందు చిన్న గులకరాయ తలిగితే సమాజానికి ఏం సంబంధం, సమాజం ఎందుకు బాధపడాలా, ఆయనకు ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి, ఆయన మీద ఎందుకు సింపతి చూపించాలా, ఇదంతా కేవలం డ్రామా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ఎవరు, పవన్ కళ్యాణ్, నాగబాబు. అసలు నాగబాబు, పవన్ కళ్యాణ్ మీ ఇద్దరికి కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గుశరం ఉంటే అసలు మీరు ఈ మాట్లాడే మాట అర్హత కూడా ఉండదు. ఎందుకంటే మీ రాజకీయ జీవితం కోసము, చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ కోసము మీ తల్లి యొక్క ఆత్మగౌరవాన్ని తెచ్చి బజార్లో పెట్టిన ఇద్దరు నీచులు మీరిద్దరు. ఎట్లా అంటే అలాగే అసలు మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ జీవితాలను ఆగం చేసిన చరిత్ర అనేది. అలాగే నీ నిన్ను నమ్ముకున్న పార్టీ కార్యకర్తల జీవితాలను కూడా నాశనం చేసిన వ్యక్తి నువ్వు. అలాగే అసలు ఇంకా క్లియర్గా డీటెయిల్గా మాట్లాడితే ఇదే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మీద చేసిన క్రిటిసిజం ఏంటి అంటే ఎలక్షన్లో వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి కేసు జరుగుద్ది, దాడి జరుగుద్ది, లేదంటే రాళ్ళ దాడి జరుగుద్ది అని మాట్లాడుతున్నావు. 2018, 19 ఎలక్షన్స్ టైంలో నువ్వు మీ తల్లి గురించి చెప్పింది ఇప్పుడు డ్రామా అని చెప్పి నీ మాటలనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ 2019 ఎలక్షన్స్ అప్పుడు నువ్వు, మీ అన్న నాగబాబు మా ఆఫీస్కి పోయి ఎంత హంగామా చేశారు. అసలు మా తల్లిని తిడతారా అది ఇది అని చెప్పి మొత్తం అసలు రక్తం మరిగిపోయేలాగా మాట్లాడి అసలు మీడియా ముందు కానీ మీ ఇద్దరు అన్నదమ్ములు చేసిన అసలు హల్చల్ అంతా కాదు. అసలు ఇక మీరిద్దరు చెప్పిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు నీ అంత చూస్తా, అసలు నువ్వు మా అమ్మని తిట్టిస్తావు, మా అమ్మని బజార్లో లాగుతావా, నీ సంగతి చేస్తా అని చెప్పి మా ఆఫీస్ నుంచి మొదలుపెట్టి డైరెక్ట్గా జనాల మధ్యలో పొలిటికల్ ప్రచారానికి దిగి కాపు సామాజిక వర్గానికి ఏం పిలుపునిచ్చినావు, చంద్రబాబు నాయుడు మీద తిరగబడండి, చంద్రబాబు నాయుడు, లోకేషన్ అసలు తరిమి కొట్టండి, వాళ్ళకిద్దరు ఓట్లు లేకుండా అన్నావు. అంటే మీ అమ్మని తిట్టడానికి చంద్రబాబు నాయుడు ఓటుకు సంబంధం ఏంది అంటే సింపతి కార్డే కదా అది. అంటే మీ అమ్మని తిట్టిన సింపతి కార్డు ప్లే చేసి కాపు సామాజిక వర్గాన్ని అంత రెచ్చగొట్టి ఆవేశంగా తీసుకుపోయి ప్రభుత్వ వ్యతిరేకత అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత ఓటు జగన్కి వెళ్ళకుండా ఆ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్కి పడితే అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఈ ఎజెండా. ఆ ఎజెండా కోసం మీ అమ్మని వాడుకున్నావు. అంటే ఇంతకంటే చిల్లర బుద్ధి ఇంకేమైనా ఉంటుందా? ఇక మొన్నటికి మొన్న నువ్వు చేసింది ఏంది, వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు వంగవీటి రంగాన్ని చంపడానికి అంటే ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్న 1 year ముందు మొన్న నువ్వు వారాహి యాత్ర మొదలుపెట్టే ముందు నువ్వు ఏం చెప్పినావు, వంగవీటి రంగా హత్య గావించబడ్డ తర్వాత కాపు సామాజిక వర్గము రాజకీయంగా చాలా వెనుకబడిపోయింది, అణగదొక్కబడింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికి బయలుదేరితే నన్ను సుపారిచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నీ వారాహి యాత్ర ప్రారంభంలోనే చెప్పినావు. అంటే కాపు సామాజిక వర్గం అంతా నీ వెనకాల ర్యాలీ కావాలా, ర్యాలీ అయిన వాళ్ళందరూ పోయి చంద్రబాబు దగ్గర బేరం పెట్టడానికి నువ్వు ఆడిన డ్రామా ఏంది, హత్య అంటే నిన్ను చంపడానికి సుపారీ ఇచ్చారని సింపతి గేమ్ ప్లే చేసినావు. అంటే వంగవీటి రంగాన్ని చంపినట్టు నన్ను చంపుతున్నారని చెప్పి దొంగేడు ప్లే ఇచ్చినావు కాపు సామాజిక వర్గం దగ్గర. దీని ఏమంటారు, ఇది సింపతి కదా అంటే జనాల దగ్గర పోయి నిన్ను చంపుతారని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని దగ్గర ఒక దొంగ డ్రామా ఆడిన చిల్లర కానీ నువ్వు. ఇక మూడో విషయం ఏంది, మొన్నటికి మొన్న ఒక ఆడంగి ఏడుపు ఏడుస్తున్నావు, జనాల దగ్గర పోయి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు, వైసీపీ గుండాలు నా సెక్యూరిటీని కోస్తున్నారు, చేతుల మీద గాయాలు చేస్తున్నారని. ఇప్పటిదాకా మీడియా ముందు నీ సెక్యూరిటీ కానీ నీకు కానీ నీ అంగి జరిగినట్టు నీ ఎక్కడ ఎవరికి వచ్చిన గాయం కూడా చూపించలేదు. అంటే నువ్వు ఒక ఆడంగి ఏడుపులు ఏడుస్తున్నావు నీ సెక్యూరిటీ దగ్గర, అంటే నీ సెక్యూరిటీని నిన్ను బ్లేడ్లతో దాడి చేస్తున్నారని చెప్పి నీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ మళ్ళీ నీ వెనకాల ర్యాలీ చేయించుకోవాలని చెప్పి దానికి వైసీపీ గూండాలు చేపిస్తున్నారట. మొన్న జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ అడిగినావు, పోలీసులు ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నాడు, నీ జెడ్+ సెక్యూరిటీ ఏం చేస్తుందని. మరి నేను బ్లేడ్తో కోస్తుంటే నీ సెక్యూరిటీ ఏం బీక్తున్నారు, నీ జన సైనికులు ఏం చేస్తున్నారు అంటే వందల మంది జన సైనికుల్ని నీ సెక్యూరిటీని దాటుకుని వచ్చి నేను బ్లేడ్తో ఎవడన్నా దాడి చేస్తారా? రాళ్లతో దాడి చేశారంటే ఏదో బిల్డింగ్ మీద నుంచి విసిరేరని చెప్పచ్చు. బ్లేడ్తో కట్ చేయాలి అంటే వాడు ఎంత దగ్గరికి వస్తే నిన్ను బ్లేడ్తో కట్ చేస్తాడు. అంటే నువ్వు చంద్రబాబు దగ్గర బానిసగిరి చేస్తున్నావు అని చెప్పి నీ సామాజిక వర్గం నిన్ను చీదరించుకుంటే వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టి ఉసిగొల్పి నీ చుట్టూ తిప్పించుకోవడానికి కోసం అని చెప్పి మళ్ళీ ఈ హత్యా ప్రయత్నాలు. అంటే అసలు ఎవరైనా సరే నేను పొలిటికల్గా డీకోడ్ చేస్తే
నువ్వు చేసేది రెండే రెండు, ఒకటి రెచ్చగొట్టడము, ఇంకోటి సింపతి కార్డు ప్లే చేయడం. నువ్వు అప్పటి నుంచి అంటే నీ రాజకీయ జీవితం మొదలుపెట్టిందే రెచ్చగొట్ట. అంటే రాష్ట్రం విడిపోయింది, కాంగ్రెస్ నువ్వు హటావో దేశకో బచావో అని చెప్పి బీజేపీ వాడు ఇచ్చిన స్లోగన్ అందుకొని నువ్వు అప్పుడు రెచ్చగొట్టేది చేసినావు. అంటే రాష్ట్రం విడిపోయింది అసలు ఆ ఎమోషన్ని క్యారీ చేసినావు. దాని తర్వాత 2018-19 ఎలక్షన్లో నువ్వు చేసింది ఏంది, సింపతి కార్డు ప్లే చేసినావు. అంటే ఐదర్ నీ గేమ్ అంతా కూడా నీ పర్సనల్గా నా భార్యను అన్నారు, నా పిల్లల్ని అన్నారు, మా అమ్మని అన్నారు అని చెప్పి సింపతి కార్డు ప్లే చేయడం ఒకటి స్ట్రాటజీ. రెండోది రెచ్చగొట్టడం, నా మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి, లేదంటే అసలు వీళ్ళను వైసీపీ నాయకులు గూండాలు రౌడీలు వాళ్ళని ఉరికిచ్చి కొడతా, బట్టలిప్పి కొడతా, వాళ్ళను ముక్కలుగా నరుకుతా, ఇలాంటి వైలెన్స్ చేయడం. అంటే నీ ఇప్పటిదాకా నీ రాజకీయ జీవితమే నడిచేది రెండు వాటిపైన. ఒకటే నీ విక్టిమ్ కార్డు ప్లే చేయడం, సింపతి క్రియేట్ చేసుకోవడానికి హత్యా ప్రయత్నం కేసు, మీ అమ్మను వాడడము, నీ భార్య పిల్లల్ని రోడ్డు మీదకి వాడడము, ఇది ఒకటైతే. ఇక రెండోది ఏంటి అంటే నీ కార్యకర్తల్ని వాళ్ళని రెచ్చగొట్టడం. ఇవి రెండు తప్ప నీ దగ్గర అసలు ఇప్పటిదాకా నీకు ఇంకో పొలిటికల్ స్పీచ్ ఇవ్వడమే రాదు. అసలు ఒక రాజకీయ నాయకునిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నువ్వు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం కావచ్చు, సామాజిక అభివృద్ధి కోసము, విద్యాపరంగా, ఆర్థికంగా ఇంకా అసలు రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తామని నీ దగ్గర విజన్ ప్లాన్ లేదు. నీ దగ్గర ఒకటే ఉన్న విజన్ ప్లాన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ కోసం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసము నేను ఎంతకంటే దిగజారాలో ఆ దిగజారడానికి ఏమన్నా మాట్లాడాలనే ఈ విజన్, ఇదే ప్లాన్ తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరు అట్లీస్ట్ నేను నమ్ముకున్న కాపు సామాజిక వర్గాన్ని కూడా నువ్వు ఎలాంటి బాగు చేయాలనే సోయి కూడా లేదు నీకు. అసలు నువ్వు ఎంత చిల్లరగానివంటే నువ్వు ఇప్పటిదాకా ఎవ్వరికి నమ్మకంగా లేవు. ఒక చంద్రబాబు నాయుడికి తప్ప నువ్వు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అన్న చిరంజీవికి నమ్మకంగా లేవు, అసలు మీ అమ్మకు నమ్మకంగా లేవు, నిన్ను పెళ్లి చేసుకున్న మీ భార్యలకు నమ్మకంగా లేవు, మీ పిల్లలకి పాపం వాళ్ళ పరిస్థితి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నేను నమ్ముకున్న జనసేన కార్యకర్తలకు నువ్వు ముఖ్యమంత్రిని చేద్దామని నీకోసం తిరిగి ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి అసలు వాళ్ళు కేసులు పెట్టించుకొని చదువులు బంద్ చేసి అది నీ ఎంబడే తిరిగే జెండాలు మూసే కార్యకర్తలకు నమ్మకంగా లేవు. నీ సీఎం కావని నిన్ను సీఎం చేద్దాం అనుకున్న కార్యకర్తలకు నమ్మకంగా లేవు. నీ పార్టీని నిలబెట్టడం కోసం ఆస్తులు అమ్ముకున్న జిల్లా స్థాయి నాయకులకు, నియోజకవర్గ స్థాయి నాయకులకు ఏదో ఎమ్మెల్యే పదవులు వస్తాయి, తన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని భార్య బిడ్డలకు పెట్టాల్సిన పైసలన్నీ తీసుకొచ్చి నీ పార్టీకి పెడితే చివరికి ఆ టికెట్లన్నీ తీసుకుపోయి టీడీపీలోకి అమ్ముకున్నావు. అంటే నీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా నమ్మకంగా లేకపోతే చాలామంది నీ ముఖం మీద ఊంచి బయటకు పోతున్నారు. అసలు ఎవరికి నమ్మకంగా ఉన్నావు నువ్వు? మీకు అన్న తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులకు, అంటే మీ అమ్మకు నమ్మకంగా లేవు, నీ అన్నదమ్ములకు నమ్మకంగా లేవు, నీ భార్య పిల్లలకు నమ్మకంగా లేవు, ఆఖరికి నీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరికి నమ్మకంగా లేవు. ఇప్పటిదాకా నువ్వు నమ్మకంగా ఉన్నది ఒకే ఒక్కడికి ఎవడు అంటే అది చంద్రబాబు నాయుడు. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు నమ్మకంగా సీరియస్గా ఒకటే ఒక స్టాండ్ మీద ఇప్పటిదాకా పనిచేస్తుంది అంటే చంద్రబాబు నాయుడు. అసలు ఇది నీ బతుకు, ఇది నీ చిల్లర రాజకీయం. నువ్వు వచ్చే సింపతి గేమ్ గురించి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నావు. అసలు నీ పొలిటికల్ కెరీర్ నడుస్తున్నదే రెండు అంశాలపైన. ఒకటి నేను సింపతి కార్డు ప్లే చేసుకోవడం, రెండు రెచ్చగొట్టడం. ఇవి రెండు తప్ప నీకు ఇంకో పొలిటికల్ స్పీచ్ ఇచ్చడమే రాదు. ఇక నాగబాబు విషయానికి వస్తే నాగబాబు నువ్వు అసలు మాట్లాడే దండగా. ఎందుకంటే నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో, అంటే పరాణజీవి. నువ్వు చిరంజీవి ఆయన మెగాస్టార్గా ఉండి పొలిటికల్గా కానీ సినిమా కెరీర్లో ఆయన పీక్ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన అండలో, ఆయన ముసుగులో నువ్వు ప్రొడ్యూసర్ అయినావు, ఆయన ముసుగులో యాక్టర్ అయినావు, ఆయన ముసుగులో నువ్వు మా అధ్యక్షుడు అయినావు. ఎప్పుడైనా పాలిటిక్స్కి పోయి ఆయన గ్యాప్ తీసుకున్నాడో అన్నీ మూసుకొని సైలెంట్గా కూర్చున్నావు. మళ్ళీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి బయలుదేరాడో మళ్ళీ పవన్ కళ్యాణ్ మా తమ్మునికి అండగా ఉంటాయని చెప్పి బయటకు వచ్చాను. అంటే ఇప్పటిదాకా నీకంటూ స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్ అంటూ లేదు, అయితే అన్న దగ్గర లేదంటే తమ్ముని దగ్గర. మొన్నటిదాకా సిగ్గు లేకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడు, చంద్రబాబు నాయుడు లుచ్చాలంగా మా ఇంటి కుటుంబ సభ్యులందరినీ బజార్కి ఇచ్చిందని మాట్లాడి నువ్వు మళ్ళీ పోయి మీ చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలిపి ఫోటోలు కూడా దిగుతున్నారు. అంటే మీ అన్నదమ్ములు ఇద్దరు ఏంటంటే ఒక క్యారెక్టర్లెస్ ఫెలోస్. పవన్ కళ్యాణ్, నాగబాబు మీరిద్దరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి ఇంటికి పోయి మీ అమ్మ ఫోటో అద్దం ముంగడ పెట్టుకొని అసలు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అంటోని, నారా లోకేష్ అంటోని వీళ్ళిద్దరిని రాజకీయ భవిష్యత్తు కాపాడడం కోసము మీ అమ్మగారిని వాళ్ళ ఆత్మగౌరవాన్ని తెచ్చి రోడ్డు మీదకి లాగిరు, చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారు. ఇక జన సైనికుల కష్టాలని, కాపు సామాజిక వర్గం నమ్మకాన్ని తీసుకుపోయి చంద్రబాబు బూట్ల దగ్గర పెట్టారు. అసలు ఎందుకు బతుకుతున్నారో నాయన అని చెప్పి, ఏం బతుకులరా బాబు, మా ఏం క్యారెక్టర్ మాది అని చెప్పి మిమ్మల్ని మీరు చూసుకొని సిగ్గుపడాలి తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి యాక్టింగ్ నమ్మద్దు. ఇలాంటి మాటలు ఏవి కూడా మీకు సూట్ కావు.